అమరావతిని క్యాపిటల్గా డిసైడ్ చేసిన తర్వాత ఆ ఎఫెక్ట్ రియల్ ఎస్టేట్ ఎఫెక్ట్ హైదరాబాద్లో తగ్గిపోతుంది, అమరావతిలో పెరుగుతుంది రియల్ ఎస్టేట్ బాగానే ఒక టాక్ బాగా వస్తుంది బయట మార్కెట్లో. హైదరాబాద్ మీద అమరావతి ఇంపాక్ట్ ఉండే మాట వాస్తవం. ఎగ్జాక్ట్ ఫిగర్ నేను చెప్పలేను, కానీ మేబీ 30-40% ఆఫ్ పీపుల్ ఆర్ ఫ్రమ్ ఆంధ్ర. తన హోమ్ టౌన్లో ఇన్వెస్ట్ చెయ్యాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మూసీ బ్యూటిఫికేషన్కి పూనుకుంటుంది. వన్స్ అది పూర్తయితే. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు 3TV. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికలు పూర్తయ్యాయి అండ్ కొత్త ప్రభుత్వాలు కూడా ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో అటు ఆంధ్రప్రదేశ్లో అమరావతి క్యాపిటల్ అయిన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం హైదరాబాద్లో కొద్దిగా తగ్గడానికి అవకాశం ఉందని చెప్పేసి అటు నిపుణులు ఇటు పబ్లిక్లో కూడా చాలా టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో అసలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉంటుంది అండ్ అటు అమరావతిలో కూడా రియల్ ఎస్టేట్ ఒకేసారిగా పుంజుకుంది అని చెప్పేసి చాలామంది అంటున్నారు. సో అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఈ విషయాల గురించి తెలియజేయడానికి ప్రముఖ రియల్టర్ అండ్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రవిప్రకాష్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఈరోజు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, అయితే రియల్ ఎస్టేట్ అంటే ఏంటి? అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే ఓన్లీ ప్లాట్లు అమ్మడమేనా? ఇంకా దీన్ని మీరు మీ యాంగిల్ ఎలా చెప్తారు దీని గురించి? యాక్చువల్గా అంటే రియల్ ఎస్టేట్ని మనం కొంచెం బిగ్గర్ వ్యూలో చూడాల్సిన అవసరం ఉంది. కేవలం ఒక వెంచర్ వేసాం, ఫ్లాట్స్ అమ్మాము, లేకపోతే ఏదో అపార్ట్మెంట్ కట్టాము, దానిలో ఫ్లాట్స్ సేల్ చేసాము, ఇది కాదు రియల్ ఎస్టేట్ అంటే. రియల్ ఎస్టేట్ అనేది ఇవాళ మన భారతదేశంలో తీసుకుంటే సెకండ్ లార్జెస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేటర్. ఐటీ కన్నా కూడా రియల్ ఎస్టేట్ బిగ్గర్ ఇండస్ట్రీ. ఇవన్నీ చాలామందికి తెలియని విషయాలు. అలాగే ఇండియన్ జీడిపిలో చాలా క్రూషియల్ రోల్ రియల్ ఎస్టేట్ది. ఏ కంట్రీలో అయినా కూడా రియల్ ఎస్టేట్ జీడిపి 2% ఉంటే ఆ దేశం అభివృద్ధిలో చాలా ముందుకు దూసుకెళ్తుంది. అంటే చాలా ఫాస్ట్ గ్రోత్ ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇండియా ఆ దశగానే పయనిస్తుంది. నెక్స్ట్ ఇయర్కి మన జీడిపి 13%, అంటే ఇండియన్ ఎకానమీలో రియల్ ఎస్టేట్ జీడిపి 13%కి రీచ్ అవ్వబోతుంది. ఇది మన స్ట్రెంగ్త్, ఇండియన్ స్ట్రెంగ్త్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేస్తుంది. అతి పెద్ద ఎకానమీ ఇండియా కాబోతుంది అనడానికి ఇదే నిదర్శనం. సో రియల్ ఎస్టేట్ని అంత బిగ్గర్ వ్యూలో చూడాల్సిన అవసరం ఉంది. అలాగే ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంటే కేవలం ఫ్లాట్స్, అపార్ట్మెంట్స్ ఇవి కాదు. ఈరోజు మనం ట్రావెల్ చేసే రోడ్ రియల్ ఎస్టేట్ కిందకే వస్తుంది. ఈరోజు మనం ఈ వీడియో చేస్తున్నాం, ఈ స్టూడియో, ఇది ఏంటంటే ఒక ప్రాపర్టీయే కదా, రియల్ ఎస్టేట్ ఇది ఒక రియల్ ఎస్టేట్. అలాగే ప్రతిదీ ఇంకా మాట్లాడుకుంటే మనం మన బర్త్ ఎక్కడ జరిగింది, హాస్పిటల్, ఇట్స్ ఏ రియల్ ఎస్టేట్, ఇట్స్ ఏ ప్రాపర్టీ. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ టు రియల్ ఎస్టేట్. అంటే ఈ దేశంలో వెల్తీ పీపుల్ ఎవరు అంటే ద పీపుల్ హూ హోల్డ్స్ రియల్ ఎస్టేట్. అంటే ఎవరైతే ల్యాండ్స్ని హోల్డ్ చేస్తారో, ఎవరైతే కమర్షియల్ ప్రాపర్టీస్ని హోల్డ్ చేస్తారో, ఎనీ టైప్ ఆఫ్ రియల్ ఎస్టేట్, వాళ్ళే రిచర్ పీపుల్. ఈవెన్ మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో తీసుకుంటే రిచర్ పీపుల్ ఎవరంటే ద పీపుల్ హూ హోల్డ్స్ రియల్ ఎస్టేట్. సో రియల్ ఎస్టేట్ అనేది ఈరోజు ప్రతి ఇంటి సబ్జెక్టు, ప్రతి ఇంట్లో మాట్లాడుకునేది. అలాగే ప్రతి ఇంటికి రియల్ ఎస్టేట్ ఎలా ముఖ్యమో ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ దేశ ప్రభుత్వాలకు కానీ రియల్ ఎస్టేట్ అభివృద్ధి అంత ముఖ్యం. రియల్ ఎస్టేట్ స్లో డౌన్ అయిందంటే గవర్నమెంట్ ఆదాయం కూడా స్లో డౌన్ అయిందని, మన జీడిపి కూడా పడిపోతుందని. సో రియల్ ఎస్టేట్కి సపోర్టివ్గా గవర్నమెంట్స్ ఉండడానికి ఇది ఒక మెయిన్ రీజన్. సో ఇండియా ఈజ్ గోయింగ్ టు బీ ద బిగ్గెస్ట్ ఎకానమీ అండి. వరల్డ్లోనే మనం బిగ్గెస్ట్ ఎకానమీ వైపు పయనిస్తున్నాం. అతి త్వరలో అది కూడా అచీవ్ చేయబోతున్నాం. ఆల్రెడీ మనం చూస్తున్నాం ఎలా ఉందనేది. దానిలో రియల్ ఎస్టేట్ పాత్ర చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇది మనం అర్థం చేసుకోవాలి. రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళందరూ ఇది అర్థం చేసుకొని కొంచెం హై లెవెల్ ఆఫ్ ఎథిక్స్, హై ఎంట్రీ బ్యారియర్స్ ఉండాలి. లో ఎంట్రీ బ్యారియర్స్ని మనం మినిమైజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ. దట్ ఈస్ వాట్ రియల్ ఎస్టేట్ అంటే. మీరు మాట్లాడుతూ బ్యారియర్స్ అంటున్నారు, అంటే లో లెవెల్ బ్యారియర్స్ ఏంటి, హై లెవెల్ బ్యారియర్స్ ఏంటి, వీటిని ఎట్లా? లో ఎంట్రీ బ్యారియర్స్ అంటే ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ చేయాలనుకున్నారు. మీరు రియల్ ఎస్టేట్ చేయాలంటే మీకు ఎలాంటి క్వాలిఫికేషన్ అక్కర్లేదు. ఏ ఆర్గనైజేషను మీకు సర్టిఫై చేయాల్సిన అవసరం లేదు. అట్లని చెప్పి మీరు రియల్ ఎస్టేట్లో ఎక్స్పర్టా? కాదే. మీకు రియల్ ఎస్టేట్లో నాలెడ్జ్ ఉందా? లేదే. ఈ డెమోగ్రాఫిక్స్ తెలుసా, జియోగ్రాఫిక్ లొకేషన్స్ గురించి తెలుసా? తెలీదు. కానీ మీరు రియల్ ఎస్టేట్ చేస్తారు. ఇప్పుడు మీ మీడియాలోకి నేను వచ్చి మీ మీడియా పని నేను చేస్తే ఎలా ఉంటుంది?
ఫెయిల్ అవుతుంది కదా. అలాగే మీరు రియల్ ఎస్టేట్లోకి వస్తే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి నష్టం, అట్ ది సేమ్ టైం మీరు కూడా సక్సెస్ కాలేదు. దిస్ ఈజ్ వాట్ ఐ కాల్ లో ఎంట్రీ బ్యారియర్స్. హై ఎంట్రీ బ్యారియర్స్ అంటే రియల్ ఎస్టేట్లో కొంతకాలం ఎక్కడైనా ట్రైన్ అప్ అయ్యి, ఈవెన్ ఇప్పుడు కొన్ని యూనివర్సిటీస్ రియల్ ఎస్టేట్లో MBA ప్రవేశపెట్టినాయి. అంటే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ యొక్క పొటెన్షియల్ గుర్తిస్తున్నాయి ప్రభుత్వాలు కూడా, యూనివర్సిటీస్ గుర్తిస్తున్నాయి. ఇప్పుడు నేను ప్రత్యక్షంగా కొన్ని యూనివర్సిటీస్కి వెళ్ళి అక్కడ విద్యార్థులకు రియల్ ఎస్టేట్ అంటే ఏంటి, రియల్ ఎస్టేట్లో ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకా చెప్పాలంటే ఒక సివిల్ ఇంజనీర్కి బయట జాబ్ చేస్తే, లేకపోతే ఒక ప్రొఫెసర్గా చేస్తే 30,000 40,000 శాలరీ వస్తుంది. అదే ఒక ప్రాజెక్ట్ మేనేజర్గా చేస్తే తను 1 lakh శాలరీ డ్రా చేయొచ్చు. సో దిస్ ఈజ్ రియల్ ఎస్టేట్ అండ్ దిస్ ఈజ్ హై ఎంట్రీ బ్యారియర్స్. ఎడ్యుకేట్స్ రావాలి, ట్రైన్డ్ పీపుల్ రావాలి. దానికోసమే క్రెడాయి లాంటి అథారిటీస్, రేరా ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. ఇండియన్ రియల్ ఎస్టేట్ అనేది అనార్గనైజ్డ్ నుంచి ఆర్గనైజ్డ్ వైపు ప్రయాణం చేస్తూ ఉంది. ఇప్పుడు నడుస్తున్న ఫేజ్ అది. ఓకే సార్, అయితే ఇప్పుడు ఎవరైనా ఒక చోట ఒక ప్లాట్ కొన్నారనుకోండి, ఏదో భవిష్యత్తులో దాని ప్రైస్ పెరుగుతుందని కొంటారు. సో ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ప్రైస్లు ఎందుకు పెరుగుతాయి, ఎలా పెరుగుతాయి? రియల్ ఎస్టేట్లో ప్రైస్ పెరగటం అంటే చాలా ఫ్యాక్టర్స్ కోఆపరేట్ చేయాలండి. ఫస్ట్ ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు లొకేషన్, మనం ప్రాపర్ కైండ్ ఆఫ్ లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఎక్కడికో వెళ్ళిపోయి ఏదో పర్చేజ్ చేసి అది ప్రైస్ పెరుగుతుందా అంటే, ప్రైస్ పెరగటం సంగతి పక్కన పెట్టండి, దాని వాల్యూ పడిపోతుంది కూడా. ఇప్పుడు ఈ క్లయింట్స్ ఇది ఇంకా అర్థం చేసుకోలేదు, రియల్ ఎస్టేట్ వాల్యూస్ కూడా పడిపోతాయి, అది ఇంకా అర్థం కావట్లేదు. అలాగే కనెక్టివిటీ అండి, కనెక్టివిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కనెక్టివిటీ అంటే ఒక 40 feet రోడ్డు, ఒక 60 feet రోడ్డు, ఒక హైవే ఉంటుంది కాదు. ఆ పర్టికులర్ ప్లేస్కి ఎప్పుడూ కూడా మల్టిపుల్ కనెక్టివిటీ ఉండాలి. మీకు క్లియర్గా అర్థం అవడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ముంబై హైవే NH65లో సంగారెడ్డి టౌన్ని తీసుకుందాం. సంగారెడ్డి టౌన్లో మనం ఇన్వెస్ట్ చేయటానికి సపోర్ట్ చేసే పారామీటర్స్ ఏంటి అనేది తీసుకుంటే, బేసిక్గా కనెక్టివిటీ. సంగారెడ్డికి ప్యారలల్ హైవేస్ నుంచి మల్టిపుల్ కనెక్టివిటీ ఉంది. అంటే ప్యారలల్ హైవేస్ సంగారెడ్డికి సపోర్ట్ చేస్తున్నాయి. అలాగే అక్కడ డెన్సిటీ ఐ మీన్ పాపులేషన్ స్ట్రెంత్ 2 lakh 3 lakh పాపులేషన్ అక్కడ ఉంది. ఎంప్లాయ్మెంట్ ఉంది, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవటానికి స్కోప్ ఉంది. అలాగే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ప్లస్ అన్నిటికన్నా ముఖ్యంగా ఫైనాన్షియల్ హబ్, IT హబ్కి నియర్ ఉంది. వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ORR నుంచి కనెక్టివిటీ ఉంది. అప్కమింగ్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ RRR నుంచి కనెక్టివిటీ ఉంది. సో ఈ పారామీటర్స్ లొకేషన్, కనెక్టివిటీ, పాపులేషన్ డెన్సిటీ, జాబ్ మార్కెట్ ఎలా ఉంది, ఫ్యూచర్ జాబ్ సోర్స్ ఏంటి, అక్కడ ఏమైనా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుందా, అక్కడ ఉన్న ఇండస్ట్రీస్ ఏంటి, అప్కమింగ్ ఇండస్ట్రీస్ ఏంటి, అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి. ఇప్పుడు బాంబే రోడ్ ఎక్స్టెన్షన్ వర్క్ జరుగుతూ ఉంది, సో అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కే. BHEL దగ్గర న్యూ ఫ్లైఓవర్ వస్తూ ఉంది, అది వన్ ఆఫ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. పాసమైలారం నుంచి ORRని కనెక్ట్ చేస్తూ 100 feet రోడ్ ఆల్రెడీ కంప్లీటెడ్, 150 feet రోడ్ ఆల్రెడీ కంప్లీటెడ్. అలాగే చాలా రేడియల్ రోడ్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి, IT కారిడార్ నుంచి, మనం ఫేమస్గా చెప్పుకునే గోల్డెన్ ట్రయాంగిల్ నుంచి సంగారెడ్డిని కనెక్ట్ చేస్తున్నాయి. అలాగే జినోమ్ వ్యాలీ, ఇలాంటి ఫార్మా సెక్టర్, వీటన్నిటి నుంచి ఇక్కడ కనెక్టివిటీ ఉంది. సో IT పీపుల్ సంగారెడ్డిలో స్టే చేస్తారు, ఫార్మా పీపుల్ సంగారెడ్డిలో స్టే చేస్తారు. సో ఎవ్రీబడి కెన్ స్టే దేర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే లివింగ్ మార్కెట్ అయి ఉండాలి. వీటిని బేస్ చేసుకొని ఆ 10 kilometers రేడియస్లో మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా గ్రోత్ ఉంటుంది. సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ అంటే. సరే, అయితే ఇప్పుడు సంగారెడ్డి గురించి బాగానే చెప్తున్నారు మీరు, బాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవుతుందని. మన మిగతా హైవేస్ పరిస్థితి, ఇప్పుడు శ్రీశైలం హైవే కానీ, బెంగళూరు హైవే కానీ, లేదంటే విజయవాడ హైవే, వరంగల్ హైవే, సో వీటి పరిస్థితి ఎలా ఉంది? హైదరాబాద్ అనేది మల్టీ డైమెన్షనల్ రియల్ ఎస్టేట్ అంటే, ఇప్పుడు మనం కొన్ని సిటీస్ తీసుకుంటే, బెంగళూరు తీసుకుంటే 2 dimensional రియల్ ఎస్టేటే నడుస్తుంది. అలాగే పూనా కూడా కొన్ని ఏరియాస్లోనే రియల్ ఎస్టేట్ నడుస్తుంది. కానీ హైదరాబాద్ కొన్న యూనిక్ థింగ్ ఏంటంటే, మనకి హైదరాబాద్ చుట్టూ సిటీని కనెక్ట్ చేసుకుంటూ 9 highways ఉన్నాయి.
ఏ హైవే యూనిక్నెస్ ఆ హైవేకి ఉంటుంది. ముంబై హైవే తీసుకుంటే ఎంప్లాయ్మెంట్ సోర్స్ చాలా ఉంది, ఫార్మా ఎస్టాబ్లిష్మెంట్ చాలా ఉంది. అలాగే మీరు అన్నట్లు బెంగళూరు హైవే తీసుకుంటే బిగ్గెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎయిర్పోర్ట్ ఉంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉన్న ప్లేస్లో రియల్ ఎస్టేట్ ఆర్గానిక్ గ్రోత్ ఉంటుంది. ఇది ప్రూవెన్ థింగ్, నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ అండి, ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉన్న ప్లేస్ ఆర్గానిక్ గ్రోత్ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే మల్టీనేషనల్ కంపెనీస్, ఐటీ కంపెనీస్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎకనామిక్ ఇంజన్స్ అనుకోండి. ఎకనామిక్ ఇంజన్స్ అన్నీ కూడా ఆ ఎయిర్పోర్ట్కి నియర్ ఉండటానికి ఇష్టపడతాయి, బికాజ్ ట్రావెలింగ్ టైమ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ దమ్. సో బెంగళూరు హైవేకి ఉన్న యూనిక్ థింగ్ అది. అలాగే బెంగళూరు హైవేలో కూడా లాట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ గోయింగ్ ఆన్. ఫ్లైఓవర్స్ వస్తూ ఉన్నాయి, డిజిటల్ హైవే అవుతూ ఉంది. అలాగే పోలేపల్లి సెజ్ ఉంది, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, సమ్ ఫార్మా ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంది, ఎంఎస్ఎంఈస్ ఉన్నాయి. ఇలా చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్టాబ్లిష్మెంట్స్ బెంగళూరు హైవేకి ఉన్నాయి. అలాగే బెంగళూరు హైవేకి కూడా ప్యారలల్ హైవేస్ నుంచి మల్టిపుల్ కనెక్టివిటీ ఉంది. హైదరాబాద్ కోర్ సిటీ నుంచి మ్యాటర్ ఆఫ్ 30 to 45 మినిట్స్లో మనం బెంగళూరు హైవే రీచ్ అవ్వచ్చు. అగైన్ ద సేమ్ విత్ శ్రీశైలం హైవే అండి. శ్రీశైలం హైవేకి కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెద్ద అసెట్. అలాగే అర్బన్ సెంటర్స్ తీసుకోండి, శ్రీశైలం హైవేకి నియర్గా ఉన్న అర్బన్ సెంటర్స్ తుక్కుగూడ, శంషాబాద్, కొంగర్కలాన్, ఇలా చాలా అర్బన్ సెంటర్స్ మిడిల్లో ఉంటుంది. శ్రీశైలం హైవేకి ఉన్న యునీక్ ఫ్యాక్టర్ ఏంటంటే 70% ఆఫ్ ది ల్యాండ్ కన్జర్వేషన్ జోన్లో ఉంటుంది. ఆఫ్టర్ పాండమిక్, ఆఫ్టర్ కరోనా తర్వాత కన్జర్వేషన్ జోన్ అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఫారెస్ట్ జోన్ అండి. దాన్ని డీనోటిఫై చేయడానికి కూడా ఉండదు. అది ఆ గ్రీనరీ ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఓకే, కొన్ని చోట్ల మనం ఫామ్ సైట్స్ డెవలప్ చేయొచ్చు. ఆ ఫామ్ సైట్స్లో కూడా ఏంటంటే మీకు 1000 స్క్వేర్ యార్డ్స్ ఆఫ్ ల్యాండ్ ఉంటే 10% ఆఫ్ ద ల్యాండ్లోనే మీరు కన్స్ట్రక్షన్ చేసుకోగలరు. సో ఈ ఎన్విరాన్మెంట్ని బ్యాలెన్స్ చేయటం కోసం మాస్టర్ ప్లాన్లో కొంత కన్జర్వేషన్ జోన్ని నోటిఫై చేస్తారు. అది మేజర్ పార్ట్ శ్రీశైలం హైవేలో ఉంది. సో ఒక హెల్దీ లైఫ్ స్టైల్ కావాలి అని మనం అందరం కోరుకుంటున్నాం ఇప్పుడు ఆఫ్టర్ పాండమిక్. హెచ్ఎన్ఐస్, డాక్టర్స్, హై అండ్ పీపుల్ అనుకోండి, అలాంటి లైఫ్ స్టైల్ వాళ్ళకి కావాలి. సో శ్రీశైలం హైవే ఈజ్ ఫర్ దట్. హై అండ్ పీపుల్ అంతా అక్కడే ఉంటారు. అక్కడ విల్లాస్ ఈరోజు 6 crores 7 crores ఎవరు కొంటున్నారు అంత దూరం వెళ్ళా విల్లాస్ అంటే దీస్ ఆర్ ద పీపుల్, బికాస్ లైఫ్ స్టైల్ వెంచర్స్. శ్రీశైలం హైవేకి ఉన్న యూనిక్నెస్ అది. అలాగే చాలా ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి అక్కడ. ఏరోస్పేస్ వస్తూ ఉంది, హార్డ్వేర్ పార్క్ 1, 2 ఉంది, ఓల్డ్ ట్రేడ్ సెంటరే వస్తుంది అక్కడ, నోవేటెల్ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, లాట్ ఆఫ్ డెవలప్మెంట్ అండి. మహేశ్వరంలో ఎలక్ట్రానిక్స్ సెజ్ ఉంది. ఇలా ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అవుతూ ఉంది. డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ కూడా మంచిగానే ఉంది. అలాగే శ్రీశైలం హైవే కూడా ఎక్స్టెన్షన్ ప్రపోజల్లో ఉంది. ఇలా ఏ హైవేకి ఆ హైవే యూనిక్ అండి. మీరు నెక్స్ట్ అడిగింది విజయవాడ హైవే. విజయవాడ హైవే తీసుకుంటే 2 స్టేట్స్ని, 2 తెలుగు రాష్ట్రాలని, అది కూడా 2 క్యాపిటల్స్ని కనెక్ట్ చేసే రోడ్డు. చాలా పొటెన్షియల్ ఉన్న రోడ్డు అది. ఎంఎస్ఎంఈస్కి అది ఒక సెంటర్ అని చెప్పొచ్చు. చాలా ఎంఎస్ఎంఈస్ అక్కడ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. అలాగే విజయవాడ హైవేకి ఉన్న ఒక మైనస్ ఏంటంటే వన్ సైడ్ ఆఫ్ ద హైవే నుంచి మంచి కనెక్టివిటీ ఉంది, బట్ వరంగల్ హైవే నుంచి ఆ గుడ్ కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ కాలేదు. దానికి రీజన్ ఏంటంటే మూసీ రివర్ బెల్ట్ ఉంటాం. బట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మూసీ బ్యూటిఫికేషన్కి పూనుకుంటుంది. వన్స్ అది పూర్తయితే అగైన్ విజయవాడ హైవే ఈజ్ గోయింగ్ టు బూమ్ బియాండ్ డౌట్ అన్నమాట. ప్లస్ అది ఒక మంచి లివింగ్ మార్కెట్. అక్కడ ఎవరండి ఎక్కువగా బిజినెస్ పీపుల్ నివసిస్తూ ఉంటారు. సో ఒక మంచి లివింగ్ మార్కెట్, ఒక మంచి అట్మాస్ఫియర్ విజయవాడ హైవే. కానీ విజయవాడ హైవేకి స్లో డౌన్కి రీజన్స్ తీసుకుంటే చాలా ఉన్నాయి. రామోజీ ఫిలిం సిటీ వచ్చిన టైంలో, తర్వాత అక్కడ అనార్గనైజ్డ్ రియల్ ఎస్టేట్ నడిచింది, డబుల్ రిజిస్ట్రేషన్స్, 3 రిజిస్ట్రేషన్. ఆ ఎఫెక్ట్ నుంచి ఇప్పుడే బయటకు వస్తూ ఉంది విజయవాడ హైవే. సో ఇట్స్ అగైన్ గోయింగ్ టు బూమ్ అంటే. ఇట్లా ఏ హైవే యూనిక్నెస్ ఆ హైవేకి. వరంగల్ హైవే గురించి చెప్పలేదు. వరంగల్ హైవే కూడా సేమ్ అండి. 2 ఇంపార్టెంట్ సిటీస్ని కనెక్ట్ చేస్తూ ఉంది. హైదరాబాద్లో బిగ్గెస్ట్ మెట్రోపాలిటన్ సిటీ అంటే హైదరాబాద్, సెకండ్ బిగ్గెస్ట్ సిటీ వరంగలే కదా. వరంగల్ని హైదరాబాద్ని కనెక్ట్ చేసే హైవే.
వరంగల్ హైవేకి ఉన్న యూనిక్నెస్ చెప్పాలంటే రెసిడెన్షియల్ జోన్ ఉంటుంది, మళ్ళీ కన్జర్వేషన్ జోన్ ఉంటుంది, రెసిడెన్షియల్ జోన్ ఉంటుంది, మళ్ళీ కన్జర్వేషన్ జోన్ ఉంటుంది. అంటే లివింగ్ మార్కెట్ ప్లస్ నేచర్ కలిసి అక్కడ నివాసయోగ్యమైన స్థలాలుగా మారినాయి. అంటే ఒక హెల్తీ లైఫ్ స్టైల్ మనం వరంగల్ హైవేలో ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే ఈ స్ట్రెచ్ వరంగల్ హైవే వరంగల్కి హైదరాబాద్ని కనెక్ట్ చేసే స్ట్రెచ్ 150 కిలోమీటర్స్ అండ్ మ్యాటర్ ఆఫ్ 2 అవర్స్ డ్రైవ్ మనం వరంగల్ రీచ్ అవ్వాలంటే. మీకు తెలుసు వరంగల్ నుంచి రోజు మార్నింగ్ చాలామంది హైదరాబాద్ వచ్చి వాళ్ళు జాబ్స్ చేసుకొని వాళ్ళ బిజినెసెస్ చేసుకొని నైట్ వరంగల్ వెళ్ళిపోతారు. అది కూడా ఎక్స్టెన్షన్ ప్రపోజల్ ఉంది, గట్కేసర్ దగ్గర ఫ్లైఓవర్ వస్తూ ఉంది, అలాగే మెట్రో ఎక్స్పాన్షన్ ఉంది. సో ప్లేసెస్ నియర్ అయిపోతున్నాయండి. నియర్ అయిపోవటం అంటే డిస్టెన్స్ తగ్గుతుందని కాదు, టైమింగ్ తగ్గిపోతూ ఉంది. ఇవాళ ట్రెండ్ ఏంటంటే మనం ఎంత దూరం జర్నీ చేసామనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత టైంలో జర్నీ చేసామనేది ఇంపార్టెంట్. సో క్లస్టర్ వైజ్ డెవలప్మెంట్లో స్లో అండ్ స్టడీగా ఈ స్ట్రెచ్ ఫినిష్ అవుతుంది. ఈ 150 కిలోమీటర్ స్ట్రెచ్లో కూడా చాలా పార్ట్ మళ్ళీ కన్జర్వేషన్ జోన్లోకి వెళ్తుంది. సో ఈ గ్యాప్ ఫిల్ అవటానికి పెద్ద టైం తీసుకోదు, చాలా ర్యాపిడ్గా ఫిల్ అవటానికి ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు వరంగల్ హన్మకొండ ట్విన్ సిటీస్ లాగా హైదరాబాద్కి ఇంకొక క్లస్టర్, నాట్ క్లస్టర్, డౌన్ టౌన్ అనుకోవచ్చు వరంగల్ ఇన్ ఫ్యూచర్. ఇప్పుడని నేను చెప్పట్లేదు, ఫ్యూచర్లో మనం దాన్ని ఒక డౌన్ టౌన్ కింద తీసుకోవచ్చు. సో వరంగల్లో ఐటీ వస్తూ ఉంది, మిడిల్లో యాదగిరిగుట్ట. వరంగల్ హైవే ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ స్పిరిచువల్ హబ్. మీరు సండే సాటర్డే వరంగల్ హైవే వెళ్తే ఈ టెంపుల్స్కి వెళ్ళే పీపుల్తో ఆ రోడ్స్ అన్నీ ఫుల్ అయిపోయి ఉంటాయి. ఈ మధ్య భువనగిరి దగ్గర కూడా, ఆ భువనగిరి దగ్గర మన గోల్డ్ జ్యువెలరీ మర్చెంట్ ఒక ఆయన పెద్ద టెంపుల్ కన్స్ట్రక్ట్ చేసి ఉన్నాడు. ఐ డోంట్ రిమెంబర్ దట్ నేమ్. ఆ జ్యువెలరీ మర్చెంట్ ఎవరు అనేది నాకు నేమ్ గుర్తు రావట్లేదు. కానీ మీరు అక్కడ చూస్తే ఆశ్చర్యపోతారు, 2-3 కిలోమీటర్స్ వరకు ట్రాఫిక్ జామ్ అవుతుంది. సో హ్యాపెనింగ్ ప్లేస్ అంటే. అలాగే రిక్రియేషన్ జోన్. ఇలా వరంగల్ హైవే గురించి చెప్పుకుంటా ఉంటే పోతే చాలా ఉన్నాయి. సో ఎవ్రీ హైవే హ్యాస్ ఇట్స్ యూనిక్ థింగ్. సార్ మీరు చెప్పేదాన్ని బట్టి ఇప్పుడు 4 హైవేస్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా, అంటే మేజర్ హైవేస్ ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా మన పెట్టుబడికి డోకా లేదంటారు. ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా డోకా లేదండి. ఏ హైవేలో అయినా ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ బేసిక్ పారామీటర్స్ని దృష్టిలో పెట్టుకొని నేను చెప్పాను కదా, పాపులేషన్ డెన్సిటీ, ఎంప్లాయ్మెంట్ జనరేషన్, అక్కడ ఏం ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఫార్మా ఉందా, ఐటీ ఉందా, రిక్రియేషన్ ఉందా, సంథింగ్ ఏరోస్పేస్ ఉందా, హార్డ్వేర్కి ఉందా, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయా, ఎంఎస్ఎంఈస్ ఉన్నాయా, ఏదో ఒకటి సమ్ హ్యాపెనింగ్ డెవలప్మెంట్ ఉండాలి సార్. దాని ప్రకారం వాటిని బేస్ చేసుకుని వాటికి నియర్ బై ప్లేసెస్లో మనం ఇన్వెస్ట్ చేయగలగాలి. ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే మీరు 100 కిలోమీటర్స్ తర్వాత ఇన్వెస్ట్ చేస్తే అది ప్రాబ్లం అవుతుంది. సో అవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. సార్ అయితే ఇప్పుడు ఈ తెలుగు రాష్ట్రాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగిన మార్పులు ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాము. 2 చోట్ల గవర్నమెంట్లు చేంజ్ అయినాయి. సో అమరావతిని క్యాపిటల్గా డిసైడ్ చేసిన తర్వాత ఆ ఎఫెక్ట్, రియల్ ఎస్టేట్ ఎఫెక్ట్ హైదరాబాద్లో తగ్గిపోతుంది, అమరావతిలో పెరుగుతుంది రియల్ ఎస్టేట్ బాగానే ఒక టాక్ బాగా వస్తుంది బయట మార్కెట్లో. సో దీని గురించి మీరేం చెప్తారు? ఎస్ అండి, ఇది హాట్ టాపిక్. ఇది కొంచెం మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందండి. హైదరాబాద్ మీద అమరావతి ఇంపాక్ట్ ఉండే మాట వాస్తవం. ఇంపాక్ట్ ఉంటుంది అంటే చాలామంది ఏం వాదిస్తారంటే హైదరాబాద్లో ఐటీ ఉంది, ఏరోస్పేస్ ఉంది, ఫార్మా ఉంది, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ, ఇండియాలోనే ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడా లేదు. ఇప్పుడు ఇలాంటి సిటీని అమరావతితో అసలు ఏమీ లేని ప్లేస్తో ఎలా కంపేర్ చేస్తారంటే, రియల్ ఎస్టేట్లో మనం అర్థం చేసుకోవాల్సిన థింగ్ ఒకటి ఉంది, క్లయింట్ సెంటిమెంట్ చాలా బలమైన ఫ్యాక్టర్ రియల్ ఎస్టేట్లో. ఈరోజు హైదరాబాద్లో రిసైడ్ అయ్యే పీపుల్లో ఎగ్జాక్ట్ ఫిగర్ నేను చెప్పలేను కానీ మేబీ 30-40% ఆఫ్ పీపుల్ ఆర్ ఫ్రమ్ ఆంధ్ర, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ఆ ఏరియాస్ నుంచి. ఎన్ఆర్ఐస్లో మేజర్ రోల్ ఎవరిది అనేది అందరికీ తెలిసిందే, దే ఆర్ ఫ్రమ్ ఆంధ్ర. సో హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసేది ఎవరండి? మేజర్ ఇన్వెస్టర్స్ ఎవరు? వాళ్ళే కదా. మేజర్ ఎన్ఆర్ఐస్ ఎవరు? ఆ స్టేట్కి రిలేటెడ్ ఎన్ఆర్ఐసే కదా. ఇక్కడ క్లయింట్ సెంటిమెంట్ అంటే తన హోమ్ టౌన్లో ఇన్వెస్ట్ చెయ్యాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నాది హోమ్ టౌన్ విజయవాడ పక్కన ఒక విలేజ్.
ఎస్, నేను ఫ్లాట్ పర్చేజ్ చేసుకున్నాను నా ప్లేస్లో. నేను రియల్ ఎస్టేట్ చేసేది హైదరాబాద్లో, మరి అక్కడ ఎందుకు పర్చేజ్ చేసుకున్నాను? నా హోమ్ టౌన్ క్లయింట్ సెంటిమెంట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. క్లయింట్ సెంటిమెంట్ అనేది అమరావతికి హైదరాబాద్కి కూడా కాదండి. ఇప్పుడు వరంగల్ హైవేలో ఎవరు పర్చేజ్ చేస్తారండి? వరంగల్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయినాడు, అంతే కదా. ఇట్లా ప్రతి చోట ఇప్పుడు బెంగళూరు హైవేలో పర్చేజ్ చేయాలంటే రాయలసీమ వాళ్ళు ఎక్కువ పర్చేజ్ చేస్తారు, కర్నూలు నుంచి వాళ్ళంతా వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు. లేదు, బాంబే హైవేలో పర్చేజ్ చేయాలంటే కుకట్పల్లిలోనో మియాపూర్లోనో ఈ చుట్టుపక్కల ఏరియాస్లో సెటిల్ అయిన వాళ్ళు పర్చేజ్ చేస్తారు. ఇక్కడి నుంచి వెళ్ళి బెంగళూరు హైవేలో ఇన్వెస్ట్ చేయొచ్చు కదా, తప్పేముంది? దట్ ఈస్ వాట్ ఐ కాల్ క్లయింట్ సెంటిమెంట్. క్లయింట్ సెంటిమెంట్ అనేది చాలా చాలా బలమైన ఫ్యాక్టర్. మీరు 10,000 crore ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ వస్తుందని చెప్పండి, ఇక్కడ క్లయింట్ సెంటిమెంట్ ఉంటే ఇక్కడే ఇన్వెస్ట్ చేస్తారు. మనం ఎన్ని చెప్పినా కూడా వినరు. ఆ ఫ్యాక్టర్ చాలా బలంగా ఉంది ఇప్పుడు అమరావతికి. ఇది డెఫినెట్గా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. బట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలాంటిదంటే ఇండియాలోనే టాప్ 9 మార్కెట్స్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఒకటి. ఆంధ్ర పీపుల్ వీళ్ళు అక్కడ ఇన్వెస్ట్ చేసుకున్నంత మాత్రాన ఇక్కడ ఏదో అయిపోతుందని కాదు. ప్లస్ సెకండ్ ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ హైదరాబాద్లోనే చేస్తారు, ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఒకటే అమరావతిలో చేస్తారు. అలాగే అక్కడ ఈలోపు రాజకీయ పరిణామాలు, అక్కడ డెవలప్మెంట్స్ ఎలా ఉంటాయి అనే దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ప్లస్ ఇంకొంచెం ఓపెన్గా మాట్లాడుకుంటే ఇప్పుడు అక్కడ జరుగుతున్న రియల్ ఎస్టేట్ని చూస్తే ఆ ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసే పరిస్థితులు కూడా లేవండి. నాలాంటి ఒక పర్సన్ ఇన్వెస్ట్ చేద్దామని ముందుకెళ్ళినా కూడా అక్కడ జరుగుతున్న రియల్ ఎస్టేట్ ట్రెండ్స్కి డ్రాప్ అయ్యి వెనక్కి వచ్చేస్తూ ఉన్నారు. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద ఇంపాక్ట్ ఉండబోతుంది. ఏపీలో ఇవాళ చెప్పిన రేటు రేపు చెప్పట్లేదు, రేపు చెప్పిన రేటు ఎల్లుండి లేదు అన్నట్టుగా ఉంది అక్కడ పరిస్థితి. అంటే ఇక్కడ 10,000 చెప్తే రేపు ఒక 40,000 50,000 కూడా చెప్పేస్తున్నారు. అవునండి, అలాంటి పరిస్థితి ఉందనేది ఒక ఇది. అవునండి, ఈ ప్రైజెస్ అన్నీ బౌన్స్ బ్యాక్ అవుతాయండి. ఆఫ్టర్ 6 months ఈ రోజు ఏ ప్రైస్ ఉందో ఆ ప్రైస్కే వస్తుంది. ఇది ప్రూవెన్ థింగ్, నేను చెప్పేది కాదు. 2014లో ఏం జరిగింది, సేమ్ 1 lakh ఉన్నది 10 lakhs అయింది, 10 lakhs 20 అయింది, 22 crores అయింది, 3 crores అయింది, 4 crores అయింది. కానీ ఆ ఎండ్ బయ్యర్ ఈ రోజు కూడా రీసేల్ చేసుకోలేకపోయారు. అగైన్ ద సేమ్ థింగ్. ఇది అమరావతి అని కాదండి, ఎక్కడ జరిగినా ఇదే జరుగుతుంది. ఇది యూనివర్సల్లా. అయితే దీన్ని కొంచెం డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయమంటారా? ఇది ఎట్లా అంటే ట్రెడిషనల్ వే ఆఫ్ డూయింగ్ రియల్ ఎస్టేట్ అంటే, రియల్ ఎస్టేట్ అనేది అందరికీ తెలిసింది. ఎప్పుడు 2004 ఆ టైమ్స్లో రియల్ ఎస్టేట్ అనేది ప్రతి ఇంటి సబ్జెక్ట్ అయింది. ఆ టైమ్స్లో ఎలా ఉండేదంటే మనకు ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా, బేసిక్ పారామీటర్స్ని దృష్టిలో పెట్టుకుపోయినా, ఈవెన్ ఆ సైట్కి ప్రాపర్ కైండ్ ఆఫ్ అప్రోచ్ లేకపోయినా నేను వెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేస్తే 1 monthకో 2 monthస్కో 1 yearకో అది ప్రైస్ జంప్ అయ్యేది. ఎందుకు జంప్ అయ్యేది అనే దానికి రీజన్ ఏం లేదు, జంప్ అయ్యేది అంతే. ఇది ఆటో పైలట్ మోడ్ అంటారు. కొన్ని బిజినెసెస్ కొంతకాలం ఆటో పైలట్ మోడ్లో ఉంటాయి. మీ యూట్యూబ్ ఛానల్స్ కూడా ఒక టైంలో ఆటో పైలట్ మోడ్లో ఉన్నాయి. ఫార్మా, ఆక్వాకల్చర్ ఆటో పైలట్ మోడ్లో ఉంది. ఎవరు ఆక్వాలోకి వెళ్ళినా 1 టైంలో కోటేశ్వర్లే వాళ్ళు. ఇలా రియల్ ఎస్టేట్ కూడా 1 point ఆఫ్ టైంలో ఆటో పైలట్ మోడ్లో ఉంది. అది ఫినిష్ అయిపోయింది. బట్ పీపుల్ ఇంకా ఆ మైండ్ సెట్లోనే ఉన్నారు. అండ్ దీస్ లో ఎంట్రీ బ్యారియర్స్. ఇక్కడ ఏ క్వాలిఫికేషన్ అక్కర్లేదు, ఏ ఎడ్యుకేషన్ అక్కర్లేదు. ఇక్కడ జియోగ్రాఫిక్స్ ఏంటి, డెమోగ్రాఫిక్స్ ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, అసలు ఈ బేసిక్ థింగ్స్ కూడా చాలామందికి తెలియదు. బట్ దే కీప్ ఆన్ డూయింగ్ రియల్ ఎస్టేట్ అండ్ దే కీప్ ఆన్ ఇన్వెస్టింగ్. ఎక్కడ పెట్టినా పెరుగుతుంది అనే ఒక గుడ్డి నమ్మకం ఇంకా నడుస్తూ ఉంది. హైదరాబాద్లో అయితే అది కొంతవరకు పోయింది, కానీ అక్కడ ఇంకా పూర్తిగా దానిలో నుంచి బయటకు రాలేదు. దానివల్ల ఈ ప్రైజెస్ ఎలా పెరుగుతున్నాయి. సరే, అయితే ఇప్పుడు తెలంగాణలో ల్యాండ్ రేట్లు పెంచుతామని చెప్పేసి మన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. అది కూడా 30 to 40% వరకు పెంచుతామని అంటున్నారు. సో అట్లా ల్యాండ్ రేట్లు అంటే ఆన్ ఆఫ్ సడన్గా పెంచడం వల్ల అది ఎవరికి లాభం, ఎవరికి నష్టం? అంటే గవర్నమెంట్కి కొద్దిగా ఇన్కమ్ వెళ్ళొచ్చు, అంటే వీళ్ళు పెట్టిన సంక్షేమ పదాలకి కొద్దిగా డబ్బులు కావాలి కాబట్టి సో ఇట్లా చేస్తారు. బట్ పబ్లిక్ ఎట్లా ఎఫెక్ట్ అవుతారు దీనివల్ల? అంటే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా పెరుగుతాయి కదా. ఎస్, అంటే ఇప్పుడు మేజర్ ప్రాబ్లం హైదరాబాద్లో ఎఫోర్డబిలిటీ మిస్ అవుతుంది. మిడిల్ క్లాస్ వాళ్ళు ల్యాండ్ కొనే పరిస్థితి లేకుండా అయిపోతుంది, ఫ్లాట్ కొనే పరిస్థితి లేకుండా అయిపోతుంది. అగైన్ వాళ్ళ మీద మళ్ళీ బర్డన్ వేస్తే ఇప్పుడు ఈ బర్డన్ ఫేస్ చేయాల్సింది డెవలపర్ కాదు, ఎండ్ యూజరే. అవును. సో
ఇప్పటికే చాలా ట్యాక్సెస్ కలెక్ట్ చేస్తూ ఉంది గవర్నమెంట్. నాలా ట్యాక్స్, ఇంపాక్ట్ ఫీ, ఇట్స్ ఎ బిగ్ లిస్ట్ అండి. పైగా దీనిలో కొంచెం బాధాకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఈ ట్యాక్సెస్ ఏదైతే కలెక్ట్ చేస్తుందో ఆ ప్రాజెక్ట్ వచ్చే ఏరియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు పెట్టట్లేదు. అగైన్ మీరు అన్నట్లు ఆ స్కీమ్స్ కోసం, ఆ పథకాల కోసం ఖర్చు పెడతా ఉంది. ఇక్కడ గవర్నమెంట్ని మనం విమర్శించలేము, కానీ దిస్ ఈజ్ నాట్ ద రైట్ వే అండి. మిడిల్ క్లాస్ వాళ్ళ మీద ఇది బర్డన్, డెఫినెట్గా బర్డన్. దీనివల్ల ఎవరికి యూజ్ లేదు, ఒక గవర్నమెంట్కి తప్ప. ఈ అమౌంట్ అంతా మళ్ళీ స్కీమ్స్కి వెళ్ళిపోతుంది. సో ఇట్స్ నాట్ ఎ ప్రొడక్టివ్ థింగ్ కదా. వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయటం కోసం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. బట్ అట్ ది సేమ్ టైం రియల్ ఎస్టేట్ని పుష్ చేయడానికి ఏమైనా ఇన్సెంటివ్స్ ఇస్తే, పుష్ చేయాల్సిన యాక్టివిటీస్ ఇస్తే మేబీ దాన్ని బ్యాలెన్స్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. అది కరెక్టే సార్. అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే పుష్ దీనివల్ల ఇటు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొద్దిగా ఇన్కమ్ పెరుగుతుంది, సేమ్ టైం గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది. బట్ ఇప్పుడు నేను ఒక చోట ఒక 10,000 పెట్టి కొంటే ఆ ప్రైస్ అయితే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే తప్ప హైక్ అవ్వదు, ప్రైస్ హైక్ అవ్వదు. మరి అనవసరంగా ఇప్పుడు కొన్న కస్టమర్ అయితే లాస్ అవుతున్నారు, ఎండ్ యూజర్ అయితే లాస్ అవుతున్నట్టే కదా. నేను అదే మాట్లాడుతున్నానండి. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తే ఒక రాంగ్ అజంప్షన్ అనమాట. క్లయింట్స్ వైపు నుంచి కూడా ఇది దృష్టి పెట్టాలి. ఈరోజు ఇన్వెస్ట్ చేసి 2 months తర్వాత నా ప్రాపర్టీ ప్రైస్ ఎలా ఉంది, 6 months తర్వాత నా ప్రాపర్టీ ప్రైస్ ఎలా ఉంది, 1 year తర్వాత నా ప్రాపర్టీ ప్రైస్ ఏమైనా పెరిగిందా, అసలు అడగద్దు, పెరగదు, ఛాన్సే లేదు. పెరిగిందని చెప్తారు మీకు ఎవరైతే సేల్ చేశారో, లేదంటే ఏజెంట్స్ కావచ్చు, డెవలపర్స్ కావచ్చు. మీరు 5,000 పెడితే ఎస్ ఈరోజు ప్రైస్ 10,000 ఉంది అంటారు. ఆ 10,000కి మీరు రీసేల్ పెడితే నాట్ ఈవెన్ ఎ సింగిల్ బయర్ వెల్కమ్. ఇది అర్థం చేసుకోవాలి. రియల్ ఎస్టేట్ అనేది మిడ్ టర్మ్ ఇన్వెస్ట్మెంటో, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కానే కాదు. సో ఈరోజు ఇన్వెస్ట్ చేసి నాకు ఇమీడియట్గా 1 yearలో డబల్ ది ప్రాఫిట్ కావాలంటే అది జరగదు. డెవలపర్కి ప్రాఫిట్ ఎందుకు ఉంటుందంటే తను బల్క్లో ల్యాండ్ పూలింగ్ చేస్తాడు. ల్యాండ్ పూలింగ్ చేసి తను తక్కువ ప్రైస్లో కొని దానికి వాల్యూ యాడ్ చేస్తాడు. తన ఇన్ఫ్రాస్ట్రక్చర్తో, తన పర్మిషన్స్తో, ఒక కాంపౌండ్ వాల్, ఒక ఆర్చ్, ఒక రోడ్, ఒక స్విమ్మింగ్ పూల్, పార్క్, ఒక గేటెడ్ కమ్యూనిటీనే క్రియేట్ చేస్తాడు. వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్ అది. దానికోసం అతను కొంచెం ప్రాఫిట్స్ తీసుకుంటాడు. ఇక్కడ కూడా ఏంటంటే 60-70% ఆఫ్ ది డెవలపర్స్ ఆర్ ఫెయిలింగ్ అండి. అందరూ డెవలపర్స్ ప్రాఫిట్స్ ఏం తీసుకోవట్లేదు, లాట్ ఆఫ్ బర్డన్స్. సో క్లయింట్ ఆలోచన తీరు ఇక్కడ మారాలి. మీరు ఇన్వెస్ట్ చేయండి, ఒక 5 years వెయిట్ చేయండి, మీకు డెఫినెట్గా రిజల్ట్ వస్తుంది. అది కూడా పారామీటర్స్ బేస్ చేసుకొని. రియల్ ఎస్టేట్ ఈజ్ సంథింగ్ విచ్ ప్రొటెక్ట్స్ యువర్ ఫ్యూచర్ అండి. మీ ఫ్యూచర్ నీడ్స్ని అడ్రస్ చేయగలుగుతుంది రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్. లాంగ్ టర్మ్లో తప్ప షార్ట్ టర్మ్లో మనకి ఎటువంటి బెనిఫిట్? షార్ట్ టర్మ్లో కూడా వస్తుంది. కొన్ని ప్లేసెస్లో కొన్ని పారామీటర్స్ని దృష్టిలో పెట్టుకొని, కొన్ని అవుట్ సైడ్ ఫోర్సెస్ కూడా సపోర్ట్ చేస్తే వస్తుంది. ఆ ఇంటెన్స్ వర్క్, ఆ రీసెర్చ్ మీరు చేసుకోగలగాలి. అంత బిగ్గర్ ఇన్వెస్ట్మెంట్ కూడా మీ దగ్గర ఉండాలి. డిపెండ్స్ ఆన్ యువర్ బడ్జెట్. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఉంటాయి. సరే, అయితే ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీస్ బాగా వినిపిస్తుంది పేరు బయట. అంటే ఎవరు చూసినా కూడా గేటెడ్ కమ్యూనిటీస్లోనే ఇల్లు కొనుక్కోవాలి లేదా ఫ్లాట్ కొనుక్కోవాలి అంటున్నారు. అంటే ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు ఇట్లా? అంటే వాళ్ళు ఇచ్చే ఎమ్యూనిటీస్ లేకపోతే ఆ ఎమ్యూనిటీస్కి ఖర్చు పెట్టి కూడా ఈ ఫ్లాట్ ఇల్లు కొనుక్కున్నా కూడా ఇవి పెట్టిన పెట్టుబడికి అది సూట్ అవుతుందా? అంటే సాటిస్ఫై అవుతున్నారా క్లయింట్స్? ఎస్ అండి, దీనిలో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఎందుకు గేటెడ్ కమ్యూనిటీస్లో లేదంటే హై రైజెస్, మీరు అనేది హై రైజెస్లో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే డెవలపర్స్ ఏది డెవలప్ చేస్తే అదే క్లయింట్ తీసుకోవాలి. ఇప్పుడు డెవలపర్స్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ డెవలపింగ్ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్, ఎందుకంటే ల్యాండ్ ప్రైజెస్ పెరిగిపోయినాయి. సో హై రైజే కన్స్ట్రక్ట్ చేయాలి. క్లయింట్కి ఛాన్స్ లేదు కదా. ప్లస్ రియల్ ఎస్టేట్లో ఎప్పుడూ కూడా ఎమోషనల్ బయ్యింగ్ ఉంటుందండి. మీరు కొన్నారని నేను కొన్నారన్న ఇంకొక పర్సన్, ఆయన చూసి ఇంకొక పర్సన్, దానిలో సోషల్ స్టేటస్ అనుకోండి, లేకపోతే మీరు కొన్నారు కాబట్టి నాకు ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుతుంది. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఉంటాయి. సో ఇప్పుడు ఒక ఐటీ ఎంప్లాయీ మంత్కి ఒక 5 lakhs 6 lakhs డ్రా చేసే ఐటీ ఎంప్లాయీ వెళ్ళి హై రైజ్ టవర్స్లో 1.5 crore 2 crores స్పెండ్ చేసి ఫ్లాట్ కొనుక్కుంటున్నాడు. అతను నైబర్ ఏం చేస్తున్నాడు, ఇది సిల్లీ థింగే కానీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మార్కెట్ అండి, ఇది అందరూ ఆలోచించాలి. ఏం చేస్తున్నాడు, ఇతనికి సోషల్ స్టేటస్,
వాళ్ళ పిల్లలు ఏ స్కూల్లో చదివితే వీళ్ళ పిల్లలు ఆ స్కూల్లో చదవాలి. ఇది ఉందా లేదా? ఉంది. హైదరాబాద్ సిటీలో ఉంది కదా. వాడికి ఏ పెట్టు ఉంటే ఈయనకి ఆ పెట్టు ఉండాలి. ఇప్పుడు వాడు హై రైజ్లో కొన్నాడు కాబట్టి ఈయన హై రైజ్లో కొనాలి. ఇట్స్ ఎ సోషల్ స్టేటస్ థింగ్ అండి, ఫాల్స్ ప్రెస్టీజ్ థింగ్. అలాగే ఎమ్యూనిటీస్ ఒకటి చాలా అట్రాక్ట్ చేస్తున్నాయి. ఆ ఎమ్యూనిటీస్ మనకు అవసరమా, అవసరం లేదా, నిజంగా ఆ ఎమ్యూనిటీస్ మనం యూజ్ చేసుకుంటామా అనే లెవెల్ వరకు ఎవరు రీసెర్చ్ చేయట్లేదు. స్విమ్మింగ్ పూల్ ఉంది, క్లబ్ హౌస్ ఉంది, ఇంకా ఏదో సూపర్ మార్కెట్ ఉంది లోపల. మీకు ఒక విచిత్రమైన విషయం చెప్తాను. ఇప్పుడు హై రైజ్ టవర్స్లో స్టే చేసే పర్సన్ సూపర్ మార్కెట్ ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, నువ్వు ఆ స్విమ్మింగ్ పూల్ ఎప్పుడు యూజ్ చేసుకోలేవు. నీకు ఒక జిరాక్స్ కావాలి, ఒక పేపర్ జిరాక్స్ తీసుకోవాలంటే ఏం చేస్తాడు చెప్పండి? బయటికి వెళ్ళాల్సిందే. బయటికి వెళ్ళాలంటే ఇట్స్ ఒక 1 అవర్ వర్క్. తన పైనుంచి కిందకు వచ్చి కార్ తీయటానికే ½ అన్ అవర్ పడుతుంది. మళ్ళీ హైదరాబాద్ ట్రాఫిక్లో తిరిగి ఆ జిరాక్స్ షాప్ ఎక్కడ ఉందో. ఇట్స్ ఎ లాట్ ఆఫ్ బర్డన్ అండి. మనం అనుకున్నంత ఈజీగా ఏముండదు గేటెడ్ కమ్యూనిటీ లైఫ్ లేకపోతే హై రైజ్ బిల్డింగ్ లైఫ్. బట్ అది బయటకు చెప్పుకోవటానికి ఇష్టపడట్లేదు. కానీ అన్నీ బయటకు వస్తున్నాయి ఇప్పుడు. ఇది మనకి ఇనిషియల్ స్టేజ్లో ఉన్నాం. హై రైజ్ కానీ గేటెడ్ కమ్యూనిటీస్ కానీ ఇప్పుడే ఎంటర్ అయ్యాం మనం. ఈ 10 years నుంచే నడుస్తూ ఉంది. సో దానిలో ఉన్న ప్రాబ్లమ్స్ తెలియాలంటే కొంత టైం పడుతుంది. ఇప్పుడు రియలైజ్ అవుతూ ఉన్నారు. ఇంకా మీకు క్లియర్గా చెప్పాలంటే కంపెనీస్ నేమ్స్ మనం చెప్పకూడదు, కానీ 1-2 కంపెనీస్ చెప్తాను. అపర్ణ, వెర్టెక్స్, వీళ్ళు ఎక్కడ హై డెన్సిటీ ప్రాజెక్ట్స్ ప్రమోట్ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు? వాళ్ళకు వాళ్ళే ఎథిక్స్ పెట్టుకొని, వాళ్ళకు వాళ్ళే క్యాప్ పెట్టుకొని లో డెన్సిటీ అపార్ట్మెంట్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఒక స్విమ్మింగ్ పూల్లో 3000 ఫ్యామిలీస్ 4000 ఫ్యామిలీస్లో ఉన్న గేటెడ్ కమ్యూనిటీలో ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటే ఎలా సరిపోతుంది అంటే రకరకాల ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఎలా వస్తాయి స్విమ్మింగ్ పూల్స్? అదేమన్నా 5 స్టార్ హోటలా? ఇప్పుడు క్రియేట్ చేస్తున్నారు కొంతమంది బిల్డర్స్. ప్రతి ఫ్లోర్లో గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ ఎమ్యూనిటీస్కి అలాట్ చేసి ప్రతి ఫ్లోర్కి స్విమ్మింగ్ పూల్ క్రియేట్ చేస్తున్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అండి. కానీ ఉన్న లూప్ హోల్స్ని యూజ్ చేసుకుంటున్నారు బిల్డర్స్. అది గ్రహించట్లేదు ఇన్వెస్టర్స్. హై రైజ్లో కొనటం తప్పు కాదు, గేటెడ్ కమ్యూనిటీలో కొనటం తప్పు కాదు. బట్ సమ్ కాన్షియస్నెస్ మనం ఉపయోగించాలి. క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఏంటి, చాలా ఓవర్ హీట్ క్రియేట్ చేస్తుంది. గ్రౌండ్ వాటర్ని సక్ చేసేస్తున్నారు. ఈరోజు బెంగళూరు పరిస్థితి ఎంత దారుణంగా ఉంది. చెన్నైలో అర్బన్ ఫ్లడ్స్, రేపు హైదరాబాద్లో కూడా ఇదే చూడబోతున్నాం మనం. 5-10 yearsలో ఓవర్ హీట్. ఆల్రెడీ ల్యాండ్ టెంపరేచర్స్ హైదరాబాద్లో పెరిగిపోయినాయి, మెర్క్యూరీ లెవెల్స్ పెరిగిపోయినాయి. మీకు ఇంకొక విచిత్రమైన విషయం చెప్తాను. నాయిస్ పొల్యూషన్ ఎక్కువ ఎక్కడుందనుకుంటున్నారు హైదరాబాద్లో? జనరల్గా నాయిస్ పొల్యూషన్ ఎక్కడ ఎక్కువ ఉంటుంది? జంక్షన్స్లో ఉంటాయి, ఖైరతాబాద్ ఇండస్ట్రియల్ ఏరియాస్లో ఉంటుంది, ఏ సిటీలో అయినా. కానీ హైదరాబాద్ పరిస్థితి అలా లేదు. ఇండస్ట్రియల్ ఏరియాస్లోనే నాయిస్ పొల్యూషన్ తక్కువ ఉంది. సిటీలో రెసిడెన్షియల్స్ మధ్యలో నాయిస్ పొల్యూషన్ ఎక్కువ క్రియేట్ అవుతూ ఉంది. దానికి అది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇట్ టేక్స్ సమ్ టైం. ఇలా మనం టోటల్ ఎన్విరాన్మెంట్నే ఈ గేటెడ్ కమ్యూనిటీస్, హై రైజెస్ డిస్టర్బ్ చేస్తున్నాయి. అట్లని చెప్పి వీటికి ఏం పాజిటివ్స్ లేవా అంటే చాలా పాజిటివ్స్ ఉన్నాయండి. పీస్ ఆఫ్ లైఫ్, సెక్యూరిటీ, ఇలా డిఫరెంట్ ఇష్యూస్ ఉన్నాయి. ఒక మంచి లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేయొచ్చు, ఒక మంచి కమ్యూనిటీలో మంచి పీపుల్తో స్పెండ్ చేయొచ్చు. బట్ ఎట్ వాట్ కాస్ట్ అనేది మనం ఆలోచించాలి. కానీ దీనికి ఆప్షన్ ఉందా అంటే ఆప్షన్ లేదు. ఈ డెన్సిటీని తట్టుకోవాలంటే హై రైజెస్ కావాల్సిందే. కానీ ఎస్ఎస్ ఇంపాక్ట్ టెస్ట్ ఉండాలి. దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, ఎక్కడ హై రైజ్ కట్టవచ్చు, ఎక్కడ మిడ్ రైజ్ కట్టాలి, ఇవన్నీ ఫాలో అవ్వాలి. ఇవన్నీ విస్మరించేశారు గవర్నమెంట్. ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద రకరకాల పద్ధతుల్లో ప్రెజర్ తీసుకురావటం. రూల్స్కి అన్నిటికీ అగైనెస్ట్గా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ప్రతి 5 floors హైట్కి సెట్ బ్యాక్స్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ బిల్డర్స్ అందరూ కలిసి గవర్నమెంట్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ రూల్ తీసేపించారు. సో వన్స్ అగైన్ డెన్సిటీ ఇది ఎవరికి ఆ పర్చేజర్కి కూడా తెలియదు. ఎవరన్నా హై రైజ్ గురించి మాట్లాడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. కానీ ఈ రూల్స్కి అగైనెస్ట్గా ఎందుకు వెళ్తున్నారు? రూల్స్కి అగైనెస్ట్గా వెళ్ళటం అంటే ఏంటండి? తప్పు చేయటమే కదా, సంథింగ్ దేర్ అనే కదా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. లేదంటే మనం కూడా అర్బన్ ఫ్లడ్స్ చూస్తాము. ల్యాండ్ టెంపరేచర్ ఆల్రెడీ పెరిగింది, మెర్క్యూరీ లెవెల్స్ పెరిగినాయి. దీని మీద ఓవర్ హీట్ ఇష్యూస్ వల్ల రైజ్ అయ్యే హెల్త్ ఇష్యూస్ ఆల్రెడీ పెరిగినాయి.
ఇట్స్ ఏ విషియస్ సైకిల్ అండి అగైన్. కానీ ఇది సిటీ గ్రోత్ కావాలి అంటే తప్పదు, బట్ ఇన్ ఏ కాన్షియస్ వే ఆ ఇంపాక్ట్ని అర్థం చేసుకొని దానికి కావాల్సిన మెజర్స్ తీసుకుంటా డెవలప్ చేయొచ్చు. బట్ మేబీ ఈ గవర్నమెంట్ అలా చేస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. సార్, ఇప్పుడు తెలంగాణలో గవర్నమెంట్ మారిన తర్వాత రేవంత్ రెడ్డి ఈ రీజనల్ రింగ్ రోడ్ యొక్క రేడియస్ పెంచుతున్నారు. అవునండి, అక్కడ దాకా కూడా హెచ్ఎండి లెవెల్ తీసుకెళ్తున్నారు. అవును. సో దీనివల్ల హైదరాబాద్ రేంజ్ ఏమైనా పెరిగే అవకాశం ఉందా? అంటే ఇన్వెస్టర్లు ఇంకా ఎక్కువ మనం అట్రాక్ట్ చేసే అవకాశం ఉంటుందా? డెఫినెట్గా పెరుగుతుందండి. హైదరాబాద్కి ఉన్న స్ట్రెంగ్తే హైదరాబాద్ ల్యాండ్ బ్యాంక్. మీరు 360 డిగ్రీ యాంగిల్లో ఎక్కడ చూసుకున్నా కూడా మనం గ్రో అవుతూనే వెళ్ళచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ వచ్చిన మన పొరుగు రాష్ట్రంలో క్యాపిటల్ వచ్చిన ప్లేస్ చూద్దాం. 2 టైర్ సిటీస్ ఏవి క్యాపిటల్కి 2 సైడ్స్ ఉన్నదంటే విజయవాడ, హైదరాబాద్. అవి ఎక్స్టెండ్ అవ్వడానికి లిమిటెడ్ సోర్సే ఉంది, అందుకే అవి 2 టైర్గానే మిగిలిపోయినాయి. అవి బిజినెస్ సెంటర్స్, ఫైనాన్షియల్ సెంటర్స్, విజయవాడ కానీ గుంటూరు కానీ వైబ్రెంట్ సిటీస్, బిజినెస్ పీపుల్ రిసైడ్ అయ్యే సిటీస్, రిచ్ పీపుల్ రిసైడ్ అయ్యే సిటీస్ విజయవాడ, గుంటూరు. కానీ అవి ఎక్స్పాండ్ అవ్వలేదే, ల్యాక్ ఆఫ్ ల్యాండ్ అవైలబిలిటీ. మీరు ఇంకొకటి గమనించారా, హైదరాబాద్ కన్నా విజయవాడలో ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి. దానికి రీజన్ ల్యాండ్ లేదు, మనకున్న బిగ్గెస్ట్ అసెట్. సో హైదరాబాద్ని ఇలా హై రైజ్ పేరుతో 50 టవర్స్ 60 టవర్స్ కట్టే కన్నా ఇలా స్ప్రెడ్ అవ్వటం చాలా ఇంపార్టెంట్. అది అన్ని విధాలా మంచిది. ప్లస్ ల్యాండ్ రేట్స్ కరెక్షన్కి మంచిది. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ నివసించాలంటే కోర్ సిటీలో నివసించే పరిస్థితి లేదు. 1 lakh కావాలి ఒక ఫ్యామిలీ బతకాలంటే ఇవాళ హైదరాబాద్లో. సో సంగారెడ్డికి వెళ్తాడు, లేకపోతే బుదేరాకి వెళ్తాడు, లేదంటే బెంగళూరు హైవేలో శంషాబాద్, కొత్తూరు. సిటీ షుడ్ ఎక్స్పాండ్ అండి. అప్పుడు పీపుల్ కూడా డిస్ట్రిబ్యూట్ అవుతారు. డిస్ట్రిబ్యూట్ అయినా కూడా మనకు ఓల్డ్ క్లాస్ కనెక్టివిటీ, ఎక్స్ప్రెస్ వేస్ ఉన్నప్పుడు ఈజీగా తన వర్క్ ప్లేస్కో లేకపోతే కోర్ సిటీకో రీచ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. హైదరాబాద్ డెమోగ్రాఫిక్స్నే మార్చబోయేది రీజనల్ రింగ్ రోడ్ అండ్ దిస్ ఎక్స్పాన్షన్ అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మస్ట్, తప్పనిసరిగా జరిగి తీరాలి. లేకపోతే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనం ఫేస్ చేస్తాం. అర్బన్ ఫ్లడ్డింగ్, సివేజ్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్, ఓవర్ రైజ్ ఆఫ్ టెంపరేచర్స్, ఓవర్ రైజ్ ఆఫ్ మెర్క్యూరీ లెవెల్స్, నాయిస్ పొల్యూషన్. ఇది ఎండ్లెస్ లిస్ట్. అంటే ఈ గవర్నమెంట్లోనే మనకి 3R కంప్లీట్ అవుతుంది అనుకుంటారు మీరు? అది అంటే గవర్నమెంట్ అయితే అనౌన్స్ చేస్తుంది కానీ బట్ ఇట్స్ ఎ బిట్ డౌట్ అండి. మనం ఓఆర్ఆర్ తీసుకుంటే 10 years ప్లస్ పట్టింది. అవును. మేబీ ఇప్పుడు మన టెక్నాలజీ చాలా చేంజ్ అయింది. ఇండియన్ టెక్నాలజీ, ఇండియన్ గవర్నమెంట్ మేజర్ ఫోర్స్ అంతా ఈ హైవేస్ని క్రియేట్ చేయటం మీద పెడుతుంది. సో చాలా టెక్నాలజీ అప్డేట్ అయింది. కానీ 5 yearsలో ఎంతవరకు పాసిబుల్ ఇంత బిగ్గెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది వీ కాంట్ సే. అయితే మినిస్టర్ గారు అయితే అదే చెప్తా ఉన్నారు, 3 yearsలోనే మా టర్మ్లోనే కంప్లీట్ చేస్తాము. అది ఒక అద్భుతమైన కంప్లీట్ చేస్తే చాలా మంచిది, అందరం స్వాగతిద్దాం. అవును. సరే, అయితే ఇప్పుడు మనకి అమరావతి క్యాపిటల్ అయిన తర్వాత ఆటోమేటిక్గా రియల్ ఎస్టేట్ బాగా భూములు లేచింది అక్కడ. అవునండి. చాలామంది ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయి ఎమోషనల్గా బయింగ్ చేస్తున్నారు. అవును. మీ ఉద్దేశంలో ఎంతవరకు, అంటే ఎంత పర్సెంటేజ్ అక్కడ, అంటే ఉన్న ప్రైస్ కంటే కూడా ఇప్పుడు గవర్నమెంట్ మారింది కాబట్టి ఎంత పర్సెంటేజ్, అంటే ఒక 10%, 15%, ఎంత పర్సెంటేజ్ ఎక్స్ట్రా మనం పే చేసి మనం అక్కడ ల్యాండ్ బై చేయొచ్చు అంటారు? ఎస్ అండి. అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్కి శాశ్వత రాజధాని. దీనిలో అయితే ఇంకెలాంటి అనుమానం లేదు. ఇంతకుముందు జరిగిన పాలిటిక్స్ ఇవన్నీ జరగటానికైతే ఇంకా స్కోప్ లేదు. సో ఇప్పుడు 10,000 per square yard ఉందనుకుందాం అమరావతిలో, ఈ క్యాపిటల్ అనౌన్స్ చేసింది. 10,000ది 14,000, 15,000 అయితే ఓకే, వీ కెన్ పర్చేస్. ఎందుకంటే 3 years 4 years వెయిట్ చేస్తాం. ఈలో కొత్త రోడ్స్ వస్తాయి, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవుతుంది, కొత్త ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ వస్తాయి. అగైన్ మనం మాట్లాడుకున్నాం కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవుతుంది, ప్రైస్ పెరుగుతుంది. కానీ 10,000ది 20,000 అయితే, 30,000 అయితే, 40,000 అయితే, ఇప్పుడు 60-70కి రీచ్ అయిందని చెప్తా ఉన్నారు. అంటే ఆఫ్టర్ 15 years 20 years ప్రైస్ ఇప్పుడు చెప్తా ఉన్నారు. సో పొరపాటును కూడా పర్చేజ్ చేయొద్దు, చేస్తే మాత్రం 100% లాస్ అవ్వాల్సిందే. ఈ ప్రైజెస్ అన్నీ మళ్ళీ మీకు బౌన్స్ బ్యాక్ అవుతాయి. ఇప్పుడు ఏదైతే ప్రైస్ ఉందో 10,000 15,000 అక్కడికే వస్తాయి. దీనికి అందరూ అర్థం చేసుకోవాలండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది స్లో ప్రాసెస్. ఒక రోడ్డు, ఒక కన్స్ట్రక్షన్ అవ్వాలంటే ఓవర్ ది నైట్ కాదు కదా, ఇయర్స్ టుగెదర్ పడుతుంది. ఇప్పుడు మనం కన్స్ట్రక్ట్ చేయబోయేది ఒక క్యాపిటల్,
అది దృష్టిలో పెట్టుకోవాలి. ఎలాంటి మిస్టేక్స్కి తావలేదు ఇక్కడ. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలంటే పాలసీకే చాలా రోజులు టైం పడుతుంది. పాలసీ మేకింగ్కే చాలా రోజులు టైం పడుతుంది. చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. ఫండ్స్ ఛాలెంజ్ ఉంది. ఫండ్స్ కావాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది, స్పెషల్ స్టేటస్ ఇస్తారా లేదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకోవాలి కదా. సో ఆ ప్రైజెస్లో అయితే పర్చేజ్ చేయొద్దు. చేయాలనుకుంటే దానికి ఆప్షన్స్ ఉన్నాయి. ఈ సెంట్రల్ జోన్ ఏదైతే ఉందో క్యాపిటల్ రీజియన్కి చుట్టుపక్కల ఆల్మోస్ట్ విజయవాడ వరకు ఉంటుంది. విజయవాడ చుట్టుపక్కల మీకు బ్యూటిఫుల్ వెంచర్స్ ఉన్నాయి. ఈ రోజు అంటే ఈరోజు హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే 2 years వెయిట్ చేసి హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు ఎయిర్పోర్ట్ వరకు. అలాంటి ప్లేసెస్లో హైవేకి నియరో లేకపోతే ఏదో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ప్లేస్ కొంచెం నియర్గా ఇన్వెస్ట్ చేసుకోండి. డెఫినెట్గా ఈ అమరావతి రిపిల్ ఎఫెక్ట్ అక్కడ పడుతుంది, మీ ప్రైస్ గ్రోత్ అవుతుంది. లీస్ట్ రిస్క్ అలా చేయండి. ఇలా పర్చేజ్ చేస్తే మాత్రం డెఫినెట్గా లాస్ అవుతారు. ఇది నా కవిత్వం కాదు, ఇది యూనివర్సల్ లా, రియల్ ఎస్టేట్ లా మనం అర్థం చేసుకోవాలి. సరే, ఇప్పుడు రియల్ ఎస్టేట్ లా గురించి మీరు చెప్తున్నారు కదా, అంటే నేను ఇప్పుడు ఒక చోట సమ్ ల్యాండ్ నేను పర్చేజ్ చేయాలనుకున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉండే ఎటువంటి విషయాలు నేను పరిగణలోకి తీసుకోవాలి? అదే మనం ఇంతకుముందు అదే మాట్లాడుకున్నాం కదా. లొకేషన్ అంటే లొకేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లొకేషన్ ఐ మీన్ కోర్ సిటీ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉన్నాము. ఇప్పుడు హైదరాబాద్లో మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా ఎక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటామండి, ఐటీ సెక్టర్ నుంచి, ఐటీ షాడో ఏరియా నుంచి ఎంత డిస్టెన్స్లో ఉన్నాము అనేది ఇంపార్టెంట్. అలా లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చి కనెక్టివిటీ. మన పర్చేజ్ చేసే ప్లేస్కి ఎలాంటి కనెక్టివిటీ ఉంది, మన వెంచర్కి కాదు, మనం పర్చేజ్ చేసే ప్లేస్కి. ఫర్ ఎగ్జాంపుల్ శంషాబాద్, కొత్తూరు, సంగారెడ్డి, శంకరపల్లి, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆ 2 tier సిటీకో లేకపోతే ఆ అర్బన్ సెంటర్కో లేకపోతే ఆ విలేజ్కో ఎలాంటి కనెక్టివిటీ ఉంది, ఈ కనెక్టివిటీ చూసిన తర్వాత మన వెంచర్కి ఎలాంటి కనెక్టివిటీ ఉంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కనెక్టివిటీ మీద ఎప్పుడు కూడా ఇంటెన్స్ వర్క్ చేయాలి. ప్లస్ ఎండ్ కనెక్టివిటీ ఉన్న ప్లేస్లో ఎప్పుడూ పర్చేజ్ చేయొద్దు. అంటే మన వెంచర్కి వెళ్ళే రోడ్డు ఏ మౌంటైన్ టాప్కో, ఏ రివర్ బాడీకో, ఏ వాటర్ బాడీకో ఎండ్ అయితే ఆ ప్లేస్, ఆ ఏరియా డెవలప్ అవడానికి స్కోప్ తక్కువ ఉంటుంది. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. సో కనెక్టివిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది కూడా మల్టిపుల్ కనెక్టివిటీ. మాస్టర్ ప్లాన్లో 100 feet రోడ్డు ఉంది, పర్చేజ్ చేస్తాను అంటే అసలు ఆ మాస్టర్ ప్లాన్లో 100 feet రోడ్డు వీళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారో లేదో తెలియదు. సో దాన్ని బిలీవ్ చేసి ఎప్పుడూ పర్చేజ్ చేయొద్దు. ఎగ్జిస్టింగ్ కనెక్టివిటీ అండ్ ప్యారలల్ హైవేస్ నుంచి ఉన్న మల్టిపుల్ కనెక్టివిటీ, ఎకనామిక్ ఇంజన్స్ లాంటి కంపెనీస్ నుంచి ఉన్న కనెక్టివిటీ, ఐటీ షాడో ఏరియాస్ కావచ్చు, ఫార్మసీ షాడో ఏరియాస్ కావచ్చు. అలాగే ఎంప్లాయ్మెంట్ అండి, అక్కడ ఉన్న ఎంప్లాయ్మెంట్ ఏంటి, Tier 1 ఎంప్లాయ్మెంటా, Tier 2 ఎంప్లాయ్మెంటా, Tier 3 ఎంప్లాయ్మెంటా. Tier 3 ఎంప్లాయ్మెంట్ ఉంటే ఆ ఏరియా గ్రోత్ పెద్ద ఉండకపోవచ్చు. Tier 2 ఇట్ టేక్స్ టైం. Tier 1 ఎంప్లాయ్మెంట్ అంటే ఐటీ ఎంప్లాయ్మెంటో, ఫార్మా ఎంప్లాయ్మెంటో, ఏరోస్పేస్ రిలేటెడ్ ఎంప్లాయ్మెంటో, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ రిలేటెడ్ ఎంప్లాయ్మెంటో అక్కడ ఏముందనేది చూసుకోవాలి. మేబీ గవర్నమెంట్ జాబ్స్, లేదు ఫ్యూచర్లో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వడానికి ఏమైనా స్కోప్ ఉందా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది డెన్సిటీ ఆఫ్ పాపులేషన్కి లీడ్ చేస్తుంది. అక్కడ ఉన్న పాపులేషన్ ఏంటి, పాపులేషన్ డెన్సిటీ ఏంటి, ఒక పర్టికులర్ ఒక స్క్వేర్ కిలోమీటర్లో ఎంతమంది నివసిస్తున్నారు. పాపులేషన్ ఒకటే కాదండి, సంగారెడ్డి టౌన్లో 2-3 lakh పాపులేషన్ ఉండొచ్చు. డెన్సిటీ కూడా ఇంపార్టెంట్. ఒక 1 square kilometerలో ఎంత డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఉంది ఉంటే అప్పుడు డెన్సిటీ ఎక్కువగా ఉన్న చోట ల్యాండ్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. సింపుల్ లాజిక్. సో డెన్సిటీ పాపులేషన్ అండ్ పాపులేషన్ డెన్సిటీ. అలాగే అక్కడ ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముంది, ఔటర్ రింగ్ రోడ్ ఉందా, ఎంఎస్ఎంఈ ఉందా, తోషిబా ఉందా, ఏరోస్పేస్ ఉందా, ఏదన్నా కావచ్చు. అన్ని చోట్ల ఐటీ ఉండదు కదా, ఉండదు. సో ఏదైతే అది, ఇప్పుడు ముంబై హైవేకి తీసుకుంటే పాసమైలాదరం ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంది, అలాగే తోషిబా ఉంది, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్న చోట ల్యాండ్ ప్రైజెస్ చాలా ర్యాపిడ్గా పెరుగుతాయి.
ఇది కంపల్సరీ మనం చెక్ చేసుకోవాలి. అలాగే అదర్ కైండ్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్స్ ఎలా ఉన్నాయి, న్యూ రోడ్స్ ఏమన్నా వస్తున్నాయా, న్యూ హైవేస్, నాట్ హైవేస్, న్యూ రోడ్స్ ఏమన్నా వస్తున్నాయా, లేదంటే మేనేజ్డ్ హైవేస్ ఏమన్నా వస్తున్నాయా, ఇంటర్ కనెక్టెడ్ రోడ్స్ ఏమైనా డెవలప్ చేస్తున్నారా అనేది చెక్ చేసుకోవాలి. అలాగే మాస్టర్ ప్లాన్లో అక్కడ ఏ జోన్ ఉంది, రెసిడెన్షియల్ జోన్ ఉందా లేకపోతే వేరే జోన్స్ ఏమైనా ఉన్నాయా. రెసిడెన్షియల్ జోన్ ఉంటేనే అక్కడ లివింగ్ మార్కెట్ ఏర్పడుతుంది. ఏ మ్యానుఫ్యాక్చరింగ్ జోను, ఇండస్ట్రియల్ జోను ఉంటే అక్కడ రెసిడెన్సెస్ రావడానికి సోర్స్ తక్కువ. ఇలా ఈ ఫ్యాక్టర్స్ అన్నీ మనం కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. అక్కడ లోకల్ గవర్నెన్స్ ఎలా ఉంది అనేది కూడా ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఇంత వైబ్రెంట్గా ఉండటానికి కారణం ఒక్క హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదండి, ఓవరాల్ హెల్త్ ఆఫ్ ది స్టేట్, తెలంగాణ స్టేట్ యొక్క ఎకనామిక్ పవర్, ఓవరాల్ హెల్త్ ఆఫ్ ద స్టేట్. అదే మనం పొరుగు రాష్ట్రానికి వెళ్తే ఎస్ కొన్ని 2 టైర్ సిటీస్, పొటెన్షియల్ ఉన్న సిటీస్ చాలా ఉన్నాయి, బట్ ఓవరాల్ హెల్త్ ఆఫ్ ద స్టేట్ ఎలా ఉంది, చాలా ఇష్యూస్, రాజకీయ గొడవలన్నీ అవి. సో అది మనం ఎప్పుడు చెక్ చేసుకోవాలి. దీన్నే ఎకో సిస్టమ్ అంటారు. మంచి ఎకో సిస్టమ్ ఉంటేనే రియల్ ఎస్టేట్ ప్రైజెస్ పెరుగుతాయి, లేదంటే పెరగవు. ఇన్వెస్టర్లు కూడా మనకి రాగలుగుతారు. ఇప్పుడు హైదరాబాద్లో అంటే మనం ప్లేసెస్ చెప్తే బాగోదు, బట్ కొన్ని ప్లేసెస్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయడానికి ముందుకెళ్ళరు ఇన్వెస్ట్మెంట్స్. అది గుడ్ ఎకో సిస్టమ్ కాదు, బిజినెస్ ఎకో సిస్టమ్ కాదు. ఈ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో అందుకే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడూ కూడా ప్రాపర్ కైండ్ ఆఫ్ ఎక్స్పర్ట్తో చేయాలి. ఇట్ నీడ్స్ ఇంటెన్స్ రీసెర్చ్. రియల్ ఎస్టేట్ అంటే చాలామంది లైట్ తీసుకుంటారు, అందుకే ఇన్ని కోట్లు ఊరికే వృధా అవుతా ఉన్నాయి. గో విత్ ఎ ప్రాపర్ కైండ్ ఆఫ్ ఎక్స్పర్ట్ అని నేను చెప్తా ఉన్నాను. మనం 3TV నుంచి మనం చేసే ఎఫర్ట్స్ అయితే మనం చేస్తాం. సరే, అయితే మీరు లాస్ట్ 15-20 ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉన్నారు. అవునండి. సో 15 ఇయర్స్ బ్యాక్ ఇన్వెస్టర్ యొక్క మైండ్ సెట్ అండ్ ఇప్పుడున్న ఇన్వెస్టర్స్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంది కంపేర్ చేస్తే? ఎస్ అండి, లాట్ ఆఫ్ చేంజ్. 15 ఇయర్స్ బ్యాక్ ఇన్వెస్ట్మెంట్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టు బ్లైండ్ ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు. కానీ 15 ఇయర్స్ బ్లైండ్ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా చాలా చోట్ల ప్రాఫిట్ సీల్ చేసుకున్నారు. బట్ స్లోగా అది చేంజ్ అవుతూ వచ్చింది. మన మహేశ్వరం, శంషాబాద్, నాగారం, కొత్తూరు ఈ ప్లేసెస్లో 2008-10 ఆ మిడిల్లో ఏం జరిగిందంటే ఎయిర్పోర్ట్ వచ్చిందని ఇష్టానుసారం ఇన్వెస్ట్ చేశారు. ఇప్పటికి కూడా వాటి మీద రిటర్న్స్ లేవు స్టిల్ టుడే. సో ఈ ప్రాసెస్లో క్లయింట్ మైండ్ సెట్ మారింది. ఎందుకంటే కొన్ని డ్రాబ్యాక్స్ జరిగినాయి కాబట్టి ఇప్పుడు క్లయింట్స్ ఆర్ క్లెవర్ అండి. వాళ్ళు ఎడ్యుకేటెడ్ క్లయింట్స్, చాలామంది ఎడ్యుకేట్స్, యంగర్ జనరేషన్ వచ్చింది ఇప్పుడంతా. మీకు తెలిసి ఇండియా యంగెస్ట్ నేషన్. సో అన్నీ వాళ్ళు వెరిఫై చేసుకుంటున్నారు. బట్ కొంత గ్రీడీగా కూడా తయారయ్యారనే చెప్పాలి. అన్నీ వెరిఫై చేస్తారు, అన్నీ చేస్తారు, ఎవరో ప్రైస్ తక్కువకి ఇస్తానంటే అక్కడికి వెళ్ళుకుంటారు. అది ఫెయిల్డ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ప్రైస్ తక్కువ అంటే సంథింగ్ హిడెన్ థింగ్ ఈజ్ దేర్, అది అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకోవట్లేదు. ప్లస్ ఇంకొకటి అండి, ఇవాళ క్లయింట్స్ అంతా కూడా కమర్షియల్ ఉండొచ్చు, కానీ ఎలా ఉన్నారంటే వాళ్ళు రిఫరెన్స్ ఇస్తే సంథింగ్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్. ఈ ఫ్యాక్టర్స్ అని ఉన్నాయి. సో క్లయింట్ మెంటాలిటీ అయితే చేంజ్ అయింది, కానీ పూర్తి స్థాయిలో ఇంకా ఆ బేసిక్స్ని, పారామీటర్స్ని అర్థం చేసుకునే లెవెల్కి అయితే వాళ్ళు వెళ్ళలేదు. ఇంకా ఎమోషనల్ బయింగ్ జరుగుతూనే ఉంది. సోషల్ స్టేటస్ కోసం పర్చేజ్ చేస్తూ ఉన్నారు. బట్ 50% ఆఫ్ ద క్లయింట్స్ ఆర్ డూయింగ్ గుడ్ ఇన్వెస్ట్మెంట్స్ అండి. మంచిగా ఇన్వెస్ట్ చేస్తున్నారు, మార్కెట్ని అర్థం చేసుకోగలుగుతున్నారు, రిటర్న్స్ రావడానికి టైం పడుతుంది అనేది వాళ్ళకి అర్థమవుతూ ఉంది. సో ప్రోగ్రెస్ ఇస్ దేర్. సరే, ఇప్పుడు మనకి ఎలక్షన్లు అయిపోయాయి, గవర్నమెంట్లు చేంజ్ అయిపోయాయి. అవునండి. సో ఎలక్షన్ల కంటే ముందు ఒక 6 నెలల ముందు నుంచే మనకి రియల్ ఎస్టేట్ అనేది స్లో డౌన్ అయిపోయింది బాగా హైదరాబాద్లో, పర్టికులర్ తెలంగాణలో. అంటే ఇప్పుడు మనం జూలై 1 ఉన్నాం, జూలై 1 వీక్లో ఉన్నాం. అంటే ఇప్పటికైనా మనం పుంజుకునే అవకాశం ఉందా, లేకపోతే ఇంకా టైం పట్టే ఛాన్సెస్ ఉన్నాయా? డెఫినెట్గా పుంజుకుంటామండి. ఎలక్షన్స్కి ఒక 6 months బిఫోర్, ఎలక్షన్స్ తర్వాత 6 months రియల్ ఎస్టేట్ ఎప్పుడు స్టాండ్ స్టిల్ అవుతుంది. ఈ రోజు కొత్తగా జరిగింది కాదు, ప్రతి ఎలక్షన్కి ప్రతి స్టేట్లో ఇదే జరుగుతుంది. మనం రియల్ ఎస్టేట్ అనేది అప్ అండ్ డౌన్ థింగ్ అండి. మనకు పాండమిక్ వచ్చింది, కరోనా వచ్చింది,
ఏమవ్వాలండి, కరోనా వచ్చినప్పుడు రియల్ ఎస్టేట్ స్లో డౌన్ అవ్వాలి కదా. హైదరాబాద్లో ఏం జరిగింది? బాగా పికప్ అయింది, స్పీడప్ అయింది. బాగా అయింది. దానికి రీజన్ ఎవరికి తెలియదు ఇప్పుడు కూడా. ఇది పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ లైఫ్ సైకిల్. రియల్ ఎస్టేట్ అనేది ఆగే క్వశ్చనే లేదండి. ఎందుకంటే మన పాపులేషన్ ఇండియాలోనే సెకండ్ ఆఫ్టర్ చైనా మనం ఉన్నాం పాపులేషన్లో. అలాగే ర్యాపిడ్ అర్బనైజేషన్, 2 టైర్ సిటీస్లో కానీ విలేజెస్లో కానీ ఎవరు ఉండట్లేదు, అందరూ సిటీస్ వైపు మూవ్ అవుతున్నారు. సో ఇంకా రియల్ ఎస్టేట్ ఎలా అవుతుంది? ఆగటానికి స్కోపే లేదు. బట్ అప్స్ అండ్ డౌన్స్. ఇది లైఫ్ సైకిల్ని మనం అర్థం చేసుకోగలగాలి. అది ఒక ఎక్స్పర్ట్ మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు. ఒక కామన్ ఇన్వెస్టర్, ఒక జనరల్ ఇన్వెస్టర్కి ఇది అర్థం కాదు. సో ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఆగిపోయినాయి, లేకపోతే ఇంకా కొన్ని తీసుకుంటే ఆ లీడర్, ఆ ప్రభుత్వం, ఆ పార్టీ ఉంది కాబట్టి, ఈ పార్టీ లేదు కాబట్టి, ఇలా డిఫరెంట్ రీజన్స్ చెప్తారు. ఆ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి కొంతవరకు. బట్ లైఫ్ సైకిల్ ఆఫ్ రియల్ ఎస్టేట్లో అది వెరీ వెరీ న్యాచురల్. అట్లా. ఎనీవే థ్యాంక్ యూ సార్, రియల్ ఎస్టేట్ గురించి చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ విషయాలన్నీ అర్థం చేసుకుని క్లయింట్స్ కూడా ముందుకెళ్ళాలని క్లయింట్స్కి నా విజ్ఞప్తి. అలాగే ఈ విషయాల్లో ఎలాంటి కోఆపరేషన్ కావాలన్నా ఫీల్ ఫ్రీ టు కాల్ 3TV రియల్ ఎస్టేట్ అండి. ఎలాంటి గైడెన్స్ కావాలన్నా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అందించడం జరుగుతుంది. సో మా ఉద్దేశం ఏంటంటే వీ నీడ్ ఎవ్రీబడి టు మేక్ ఎ రైట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండి. ఇక్కడ హెల్త్ క్రియేషన్ కోసమే మేము ఉన్నాం. ఏదో ఎగ్జాగరేట్ చేసి ఏదో ఒకటి కొనిపించి ఏదో చేయటం కోసం. వీఆర్ ఆల్ పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ రియల్ ఎస్టేట్. లెట్స్ డూ ఇట్ ఇన్ ఏ హెల్దీ వే అండి. దట్స్ మై మెసేజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.